హాయ్ అండి. నా పేరు నాగేంద్ర. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు 9 సంవత్సరాల పైనే ఎక్స్పీరియన్స్ ఉంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో. అండ్ నేను ఇప్పుడు ఫ్రీ గురుకుల్లో క్లాసెస్ చెప్తున్నాను. ఈ ఈ సేవ అండ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అనే టాపిక్స్ మీద క్లాసెస్ చెప్తున్నాను. దీంట్లో నేను ముఖ్యంగా ఇప్పుడు కవర్ చేసే టాపిక్స్ ఏంటి అంటే పిఎఫ్. అంటే ఇప్పుడు ఎక్కడైనా మనం పని చేసాము అంటే ఆ పిఎఫ్ మన యూఏఎన్ ఎలా జనరేట్ చేసుకోవాలి, పిఎఫ్ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా జనరేట్ చేసుకోవాలి, ఈసైన్ ఎలా చేసుకోవాలి, ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, దీంతోపాటు మనకు డబ్బులు కావాలంటే క్లెయిమ్ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ ఈఎస్ఐ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈఎస్ఐ లాగిన్ ఎలా చేసుకోవాలి, అందులో నామినీ డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్లో పాన్ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలి, ఒకవేళ పాన్ కార్డ్ కరెక్షన్ చేయాలి అనుకుంటే ఏ విధంగా కరెక్షన్ చేయాలి, అంటే ఫోటో కానీ, నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయి ఏంటి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతోపాటు ట్రైన్ టికెట్స్, ఇప్పుడు ఎక్కువగా జర్నీస్ చేస్తూ ఉంటాము, మొబైల్ యూజ్ చేసి ఏ విధంగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, అండ్ ఏ అప్లికేషన్ యూజ్ చేయాలి, దాని లాగిన్ ప్రాసెస్ ఏంటి, దాంట్లో తత్కాల్ చేయాలి అనుకుంటే దానికి ఏ విధంగా మాస్టర్ లిస్ట్ యాడ్ చేసుకోవాలి, ఆ మాస్టర్ లిస్ట్ కేవైసీ ఎలా వెరిఫై చేసుకోవాలి, మన లాగిన్ కేవైసీ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, దీంతోపాటు టికెట్స్ ఎలా బుక్ చేయాలి అనేది నేర్పిస్తాను. అండ్ ఫ్లైట్ టికెట్స్ ఏ విధంగా బుక్ చేయాలి, దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, దాంతోపాటు వెహికల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్, ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. అంటే ఇప్పుడు ఏదన్నా కంపెనీ వాళ్ళు వచ్చి సార్ మాకు కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు లైసెన్స్ రిజిస్టర్ చేయాలి అంటే ఇన్కార్పొరేషన్ లైసెన్స్ ఎలా చేయాలి, లేబర్ లైసెన్స్ ఎలా చేయాలి, ట్రేడ్ లైసెన్స్, అండ్ వీటిలన్నిటితో పాటు ఒక ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక రెజ్యూమ్ మన డీటెయిల్స్తో ఏ బేసిస్ మీద మనం ప్రిపేర్ చేయాలి అనేది, మొబైల్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేది టాపిక్స్ మీద నేను ఫ్రీ గురుకుల్లో క్లాసెస్ అనేది తీసుకుంటున్నాను.